గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నిఖిల్ ఆనంద్. ఈరోజు మనం క్యాండిడ్ కన్వర్జేషన్ పెట్టుకోవడానికి కమల్ తేజ నార్ల గారిని స్టూడియోకి తీసుకొచ్చినాం. ఇప్పుడు కమల్ తేజ నార్ల ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. కమల్ తేజ నార్ల ఎవరు అని అంటే, పుష్ప సినిమాలో తను ఆర్టిస్ట్గా చేశారు. అండ్ పుష్పనే కాకుండా ఆర్టిస్టు, రైటరు అండ్ ఫ్యూచర్లో మన ముందుకి డైరెక్టర్గా కూడా మన ముందుకి రాబోతున్నారు. సో అసలు ఈ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చాడు, తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అండ్ పుష్ప, మనం ఇప్పుడు చూస్తున్న పుష్పలో ఏం చేశాడు, అసలు పుష్ప సినిమా ఎలా ఉండబోతుంది. సో ఇలాంటి చాలా విషయాలు మనం కమల్ గారితో మాట్లాడేసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ 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 బ్రో. ఎలా ఉన్నారు అన్న? సూపర్ గుడ్. సో ఇప్పుడు కేట్ గాడు, తర్వాత మిస్టర్ పెల్లం సంథింగ్ ఏదో రౌడీ పెల్లట్టు, రౌడీ పెల్లం. సో వీటన్నిటికీ మీరే ఓనర్షిప్ చేశారని కూడా విన్నాం. నేను యాక్టింగ్ చేశాను, అందులో డైరెక్షన్ కూడా చేశాను. రజనీకాంత్ గారు సోషల్ పోస్ట్ చైర్మన్ గారు. వండర్ఫుల్ పర్సన్. ఇప్పుడు ఇందాక అవకాశం ఉందని చూసారు, అలాంటి అవకాశం నాకే ఇచ్చారనమాట ప్రూవ్ చేసుకోవడానికి. ఆబ్వియస్లీ. సో ఆ టైంలో అలా ఇచ్చారనమాట రజనీకాంత్ సార్. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ రజనీకాంత్ సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పుష్ప గురించి, యాక్టర్స్ గురించి అంతా మాట్లాడుతున్నా బాగానే ఉంది, కానీ గ్రౌండెడ్ గా అక్కడ వర్క్ చేసిన ఏడీస్ ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు ఎంత హెక్టిక్ గా ఫీల్ అయి ఉంటారు? బ్రో ఏడీస్ ఆల్మోస్ట్ ఒక 10+ మెంబర్స్ ఉంటారు, 10 to 15 మెంబర్స్ ఉంటారు. అసలు ఎలా ఉంటదంటే సినిమా అంతా ఒక జాతరలా ఉంటుంది. అసలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉంటారు, ఫుల్ కయాటిక్, ఫుల్ హెక్టిక్. అందరూ అసలు టైమింగ్స్ ఉండవండి, అంత కష్టపడతారు. అసలు పిచ్చి, ఇంటర్వ్యూ పిచ్చి. సుకుమార్ సార్ అనే ఒక ఆ నమ్మకం మీద ఉన్న పిచ్చి, మంచి సినిమా తీయాలన్న కసి, ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. ఏ పని ఆ పని లేదు, ఆ టైంకి ఎవరు ఏ పనికి ఉంటే ఎవరు కావాలంటే ఆ పనికి చేస్తారు. సో అలా ఒక ఫ్యామిలీ లాగా, లిటరల్లీ ఫ్యామిలీ అండి. ఇంకా వాళ్ళు అన్న తమ్ముళ్ళు కలిసి అందరూ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది, అలా ముస్తాబ్ చేసి సినిమాని తీసుకొస్తున్నారు అనమాట. మీ క్యారెక్టర్ ఎన్ని సీన్స్ ఉండబోతుంది? ఆల్మోస్ట్ అది తెలియదు, ఎందుకంటే ఎడిట్ లో ఎంత ఉంటాయి ఇప్పుడు. అది నిజమా? ఎడిట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ ఎంతకి ఎంత వరకు ఉంటుందో తెలియదు. ఐ ఎంజాయ్డ్ మై క్యారెక్టర్, డూయింగ్ మై క్యారెక్టర్ అన్న. ఇప్పుడు 3 hours 20 minutes అన్న సినిమా. మీరేమో చూస్తే part 3 కూడా ఉండబోతుంది అన్నట్టు ఇంటిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 hours 20 minutes తర్వాత part 3, 4 ఇట్లా వచ్చుకుంటూ పోతే ఏం జస్టిఫై అవుతుంది అంటే, 3 hours 20 minutes అంటే ఆల్మోస్ట్ వాస్ట్ స్టోరీ ఉంటుంది దాంట్లో, ఆల్మోస్ట్ ఉంటుంది. అది అసలు ఆడియన్స్ సాటిస్ఫై చేస్తుందా, డిసప్పాయింట్ చేస్తుందా? మీకు ఇందాక బాంబే వాళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. అవును. సో వాళ్ళు కథ కరెక్ట్ కావాలి, క్యారెక్టర్ కరెక్ట్ అయ్యారు. వాడు ఏం చేసిన ఓడు ఇంకా పుష్ప అనేవాడు ఎవడు అంటే, వాడు నా అన్న, అరే నాకు తెలిసినోడు రాబాయ్, ఇంకా అలా అయిపోయింది వాళ్ళకి. వాళ్ళకి కథ పక్కన పెట్టండి, వాడు గంధపు చెక్కల దొంగ, లేకపోతే ఇంటి దొంగ, వాడు చెడ్డి గ్యాంగ్ కూడా, వాడు అనవసరం. వాడి క్యారెక్టర్, వాడు నిజాయితీ, వాడు ఆనెస్టీ, వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడు అమ్మ కోసం చేస్తున్నాడు, వాళ్ళ 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 పేరు కోసం చేస్తున్నాడు. వాడి కథలో నిజాయితీ ఉంది, కథ ఏంటని వాడు అవసరం. దాన్ని కరెక్ట్ అయ్యారు, దానికి కరెక్ట్ అయ్యే వాడి జర్నీ ఎలా ఉండబోతుందని చెప్పి సెకండ్ టైం లో చూస్తున్నారు. సో అలాగే ఇంకో 10 parts తీసిన పుష్పది చూస్తారు, బికాస్ ద క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ ఆనెస్ట్ క్యారెక్టర్. వాడి జర్నీ అదిరిపోతుంది. ఆ మ్యాడ్నెస్ కోసం చూస్తారు భయ్య, ఇబ్బందే లేదు. సో నువ్వు కథ అందరికి తెలిసిన కథే, అసలు ఏమీ లేనోడు ఒక పై స్థాయికి ఎలా వచ్చాడు, అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అది నార్మల్ కథే. కానీ ఆ క్యారెక్టర్, పుష్ప అనే క్యారెక్టర్, ఇట్ మేక్స్ ఇంట్రెస్టింగ్. అంటే ఎన్ని ప్రాసెస్ చూస్తారు, బోర్ పడతారు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జాతర, ఈ జాతర సీక్వెన్సే 20 minutes అంటున్నారు. మీరు చాలా మంది చెప్పి ఉంటారు ర్యాంప్ బై. అసలు మేము అక్కడ ఆన్ సెట్ లో ఉన్నాము. ఉన్నారా మీరు? ఓకే. అసలు అంటే ఆ రోజు షూట్ లేదు, బట్ సెట్ లో ఉన్నారు. నేను షూట్ లో ఉన్నా అప్పుడు నేను, ఎందుకంటే ఆ సెటప్, ఎందుకంటే మాది ప్యాకప్ అయిపోయింది. అప్పటికి ప్యాకప్ అయిపోయి లైక్ సెటప్ ఏంటి ఇంత హెవీగా జరుగుతుంది, దేనికి జాతర సెటప్, సాంగ్ అది ఇది ఉంటానే. ఇప్పుడు నా ఆర్ఎఫ్సి నుంచి వెళ్తాందో సరదాగా ఉందో చూస్తే మామూలుగా లేదు భయ్య అసలు. ఓకే. శారీలో ఎట్లా కనబడ్డాడు మరి? అంటే లైవ్ లో మీరు చూస్తే అల్లు అర్జున్ గారు, మాకైతే పూనకాలే ఉన్నాయి మాకు కూడా లైవ్ లో. అసలు ఆయన మీరు నంబర్ బ్రో, అల్లు అర్జున్ గారు నేను ఫస్ట్ టైం సెట్ లో చూసినప్పుడు నేను అసలు నమ్మలేదు అది అల్లు అర్జున్ గారు. ఎవరు లైక్ నార్మల్ స్టాండింగ్, మాకంతా స్టేజింగ్ అంతా చేశారు, ఎవరో బాడీ డబ్బులో ఎవరో వచ్చి ఎవరు లైక్ తిరుగుతున్నారు అనుకున్నాను తప్ప, నేను చాలా దగ్గరగా ఫస్ట్ టైం చూడడం అది మొత్తం ఆయన కాస్ట్యూమ్ లో. హీ వాజ్ లైక్, ఆయన లైన్స్ అని ప్రిపేర్ అవుతున్నారు, బాడీ గార్డ్ లో చాలా దూరంగా ఉన్నారు. హీ వాజ్ లైక్ నార్మల్, ఎవరిని పట్టించుకోవట్లేదు. నేను చూస్తున్నాను భయ్యా మనోడు
ఎవరు సేమ్ అల్లేషన్ గారు లాగా ఉన్నారు. మీరు నమ్ముతారే చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. యో స్వామి మెల్లగా మాట్లాడు. నా పక్క తిరుపతి. యో స్వామి నువ్వు మెల్లగా మాట్లాడే. ఆయన ఎవరు అల్లు అర్జున్. నిజంగా నాకు పుష్ప గుర్తుకొచ్చింది భయ్యా. నిజంగా అల్లు అర్జున్ గారు. అవును స్వామి ఏం మాడుతున్నావు నువ్వు. అదేదో అంత సింపుల్ గా తిరిగేస్తున్నాడు. 1.5 hours బ్రో అలాగే తిరుగుతూ ఆయన లైన్స్ ఆయన నోట్లో ఇలా ఇలా అది అలాగే పెట్టుకున్నారు. ఒక గమ్ ఉంటది సార్ కి, ఆ గమ్ పెట్టుకుని మళ్ళీ తీసేసి ఊసి మళ్ళీ పెట్టుకుని ఇదంతా షూట్ చేయట్లేదు, రియాక్ట్ చేస్తున్నారు ఆయన. అంత హార్డ్ వర్కింగ్ సార్ అల్లు అర్జున్. దట్ వాజ్ ఎ వెరీ స్మాల్ సీన్ మళ్ళీ నేను షూట్ చేసింది. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు జాతర సెటప్ లో ఎలా ఉంది త్రూ అవుట్ క్రేజీ సార్. ఈజ్ లైక్ ఒక యాక్టర్ గా ఆయన మీద ఎంత రెస్పెక్ట్ పెరిగిందంటే నాకు. మీరు చెప్తుంటే నాకు అది విజువల్ నేను ఊహించుకుంటున్నాను ఎట్లుండబోతుంది అని. సార్ మీరు మూవీ చూస్తారు, ఆయన ఇంటి ముందు ఒక సీన్ ఉంటుంది, సీఎం ఎక్సెట్రా సీన్ ఉంటుందండి. మేము అందరం ఎండలో నుంచున్నాం, ఆల్మోస్ట్ 1/2 hour నుంచున్నాం. మాకు చిటపట్లు ఆడేస్తుంది, ఎంతసేపు ఇది అది ఇది అనుకున్నాము. అల్లు అర్జున్ గారు పైనుంచి దిగ్గుంటూ వస్తారు. ఆపోజిట్ లో ఆయన కూడా అంతసేపు నుంచున్నారు. మాకు అది తెలియదు, అల్లు అర్జున్ గారు లేరు అనుకున్నాం. చూస్తే మేము మాట్లాడేది ఆయన ఎదురుగానే ఉన్నారు, కొంచెం దూరంలో ఉన్నారు. ఆయన అదే ఎండలో ఉన్నారు. ఆయన కావాలంటే కుర్చీ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, ఏసీ పెడతారు, అన్ని ఉంటాయి. ఏమీ లేదు, నేను నుంచుంటాను. ఆయన నుంచున్నారు బ్రో అలాగా. 40 minutes యువర్ స్టేయింగ్. మీదంతా ఆ క్రేన్ సెటప్ అన్ని సెటప్లు జరుగుతున్నాయి, ఆయన నుంచున్నారు అలాగే. ఆయన అంత పెద్ద స్టార్, ఆయన నుంచి నాకేం నొప్పి. నేను నా కాలు కాలిపోయి నుంచుంటా. దట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ యాజ్ అన్ యాక్టర్ నాకు. సో వండర్ఫుల్ బ్రో. నాకు ఆస్పైరింగ్ యాక్టర్స్ కి, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కి ఇలా రెండు కలిపి నాలాంటి వాళ్ళకి ఈజ్ వండర్ఫుల్. అవునవును, మనకు తెలుసు ఇప్పుడు సుకుమార్ గారి సినిమాలు ఎలా ఉంటే తెలుసు. అల్లు అర్జున్ గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% జస్టిస్ చేస్తారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి ఆల్మోస్ట్ పీక్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో విషయం, మీరు ఏదైతే వేరియస్ పుష్పాలు చేసిన సెగ్మెంట్ లో దివి కూడా ఉంది. అవును, ఓకే. అంటే దివి సీన్స్ కూడా సినిమాలో ఉంటాయా ఓన్లీ? ఇప్పుడు దివి గారిది నాది ఇద్దరు కాంబినేషన్ అండి. సో సినిమాలో ఉంటుంది 100%. వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ సిటీ కేబుల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే పుష్ప ఇస్ లైక్ ఓపెన్ ఫిగర్. ఇప్పుడు ఎలాగైతే మనకు ఒరిజినల్ దాంట్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గురించి బయటకు తెలియాలంటే చాలా మీడియానే. సో మా పార్ట్ కూడా అలాగే మీడియా పార్ట్ అనమాట. సో దివి ఈజ్ అ రిపోర్టర్, సో తను ఎక్కువ కనిపిస్తుంది. సో తన పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ బిహైండ్ ద కెమెరా. సో నేను మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ లో నేను ఉంటాను. సో త్రూఅవుట్ తను కూడా ఉంటుంది అనమాట. హౌ ఇస్ ఫీలింగ్ అంటే ఇంత పెద్ద సినిమాకి ఒక గ్లింప్స్ లో ఒక 3 minutes ఆఫ్ ఫేరీస్ పుష్ప అనే దాంట్లో దివి పార్ట్ ఎక్కువ కనిపించింది. సో పర్సనల్ గా మీతో ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను అంటే ఇంత పెద్ద సినిమాలో తను పార్ట్ అయింది కదా, మీతో ఏమైనా మాట్లాడిందా లైక్ అబౌట్ దాట్? అంటే దాని గురించి పర్టికులర్ మాట్లాడలేదండి. యువర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ, నార్మల్ గానే ఉంటుంది. బట్ తను షీ వాజ్ వెరీ ప్రొఫెషనల్. సో మాకు గ్లిమ్స్ రిలీజ్ అయిందో తెలిసింది ఇలా ఉంటుందని చెప్పి. సో ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ఎగ్జాక్ట్ నేను తనతో ఇప్పుడు షేర్ చేసుకోలేదు. బట్ షీ వాజ్ లైక్ బాగుంటుంది, బాగా చేస్తాం అది ఇది అని చెప్పి నేను మామూలుగా రిహార్స్ చేసుకున్నప్పుడు తప్ప. అవునన్నా, జర్నీ వాజ్ ఫన్ విత్ హర్. ఓకే ఓకే. సో చూసారు కదా వైస్, ఇది మనం కమల్ తేజ నార్లా అన్నగారితో మాట్లాడి అన్ని తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ పుష్పకి సంబంధించిన లీక్స్ అన్ని వచ్చినాయి. ఆ లీడ్స్ అని నేను సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు చూపిస్తా ఏమైంది అసలు లీడ్స్ అనేది. సో మళ్ళీ అన్న డెబ్యూ మూవీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చొని మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.